రెక్కలు జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు. ఇంత పెద్ద దేహం ఉన్నా ల్యాండింగ్ మాత్రం చాలా క్లీన్గా చేస్తాడు. వేటలో వీడు స్కై మాత్రమే కాదు, గ్రౌండ్ కూడా వాడేవాడు. చిన్న జంతువుల్ని ఒక్క జంప్తో పట్టేసి మింగిపెడతాడు. వేగం కన్నా టైమింగ్ వీడి అసలు ఆయుధం. వీడు డిమార్ఫోడాన్. సైజు చిన్నైనా దూకుడు మాత్రం ఎక్కువ. కరిచే శక్తి కూడా వీడి దగ్గరే ఉంది. వీడు తపేజారా. దీని వామ్మో, చూసారుగా ఎంత క్లియర్గా డైనో ప్రపంచం అర్థమైందో. మనం ముఖ్యమైన స్పీసీస్ మాత్రమే చూసాం, కానీ ఎక్స్ప్లోర్ చేయని ప్రపంచం ఇంకా చాలా ఉంది. ఒక విషయం కన్ఫర్మ్, డైనోస్ అంటే చిన్న మ్యాటర్ కాదు, ఫుల్ సిలబస్. కానీ ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, ఈ ప్రపంచానికి ఒక కౌంట్ డౌన్ ఉన్నది. మనం అందరం చదివాం కదా, ఒక భారీ ఆస్ట్రాయిడ్ వచ్చి డైనోస్ అంతం చేసిందని. అయితే మనం ఇప్పుడున్న టైం లైన్ ఏమిటి? ఆస్ట్రాయిడ్ ఎక్కడుంది ఇప్పుడు? ఇంకెంత సమయం ఉంది? జిల్ జిగా రిపోర్ట్ ఇవ్వు. ఆస్ట్రాయిడ్ ప్రస్తుతం స్పేస్ నుండి ఎంట్రీకి దారిలో ఉంది. భూమిని ఇంపాక్ట్ చేయడానికి ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయి. టార్గెట్ జోన్ పసిఫిక్ ప్రాంతం. ఈ భారీ ఆస్ట్రాయిడ్ స్పేస్లో శాంతంగా ప్రయాణిస్తుంది. కంటికి నెమ్మదిగా కనిపించినా దాని స్పీడ్ అంతే భయంకరం. ఇది భూకంపాలు, అగ్ని మరియు చల్లని వాతావరణం తీసుకురాగల శక్తి కలిగి ఉంది. ఈ ఆస్టరాయిడ్ భూమి వైపు వేగంగా దారి మార్చింది. ఇది అట్మాస్ఫియర్లోకి ప్రవేశించే ముందు ఒక్కసారిగా వేగం పెరుగుతుంది. అంచనా ఇంపాక్ట్ పసిఫిక్ ప్రాంతం. భూమిని చేరడానికి ఇంకా 3 రోజులు మాత్రమే. మన టైమ్ లైన్ ఎక్స్టింక్షన్కి దగ్గరగా ఉంది. అంటే మనకి 3 రోజులు మాత్రమే ఉన్నట్టు. ఈ 3 రోజుల్లో వీలైనంత డైనోలని చూద్దాం. ముందు దగ్గరలో ఉన్న డైనోస్ నుండే మొదలు పెడదాం. పదండి. జిల్ జిగా మ్యాప్ ఓపెన్ చేయి. దగ్గరలో ఎవరున్నారో చూపించు. 3 రకాల స్పీసీస్ డిటెక్ట్ అయ్యాయి. ఒక హర్బివోర్ ఈస్ట్ వైపు, ఒక కార్నివోర్ సౌత్ వైపు, ఒక ఫ్లయర్ ఆకాశంలో ఉంది. సేఫ్గా ఉన్న వాళ్ళ దగ్గరికి ముందుగా వెళ్దాం. హర్బివోర్ ఈజీ, స్టడీ చేయడానికి కూడా బెటర్. ఒక స్పీసీస్ నియర్ బై డిటెక్ట్ అయ్యింది. డిస్టెన్స్ దగ్గరే. రిస్క్ లెవెల్ లో టు మీడియం. హర్బివోర్ స్పీసీస్. ఓకే. హర్బివోర్ అంటే సేఫ్ బ్యాచ్ అన్నమాట. ముందు వీళ్ళనే చూసేద్దాం. హర్బివోర్ మీన్స్ ఇట్స్ అ సేఫ్ బ్యాచ్. సైలెంట్గా వెళ్దాం. ఇక్కడ ఏమున్నాయో అబ్జర్వ్ చేయాలి. అయ్యో, ఏదో కదిలింది. సౌండ్ చూస్తే చిన్నది కాదు. ఇదే మన ఫస్ట్ ఎన్కౌంటర్. చాలా పీస్ఫుల్గా ఉంది. అబ్బో ఇదేనా ఆ జాయింట్? ఇదంతా దగ్గరలో చూస్తేనే అసలు సైజ్ అర్థమవుతుంది. స్పీసీస్ ఐడెంటిఫైడ్. హెర్బివోర్ క్లాస్. బిహేవియర్ కామ్ అండ్ ఇన్ సోషల్. రిస్క్ తక్కువ. గమనించండి, అటాక్ చేసే మూడ్లో లేదు. ఇవి మోస్ట్లీ ఫీడ్ మోడ్లోనే ఉంటాయి. బాడీ స్ట్రక్చర్ చూస్తే ఇది డిఫెన్సివ్ టైప్ అనిపిస్తుంది. మన దగ్గర ఈ రేంజ్లో ఉంటే ఇది పొడవడానికి ట్రాక్టర్ సరిపోదు. స్పీసీస్ డిప్లోడోకస్. డయట్ ప్యూర్ వెజిటేరియన్. బాడీ లెంత్ ఆటోబస్ కలిపినంత. ఇలా లాంగ్ టైల్ బ్యాలెన్స్ చేస్తుంది. నెక్తో ఫుడ్ రీచ్ పెంచుతుంది. నేచర్లో జాయింట్ యానిమల్స్ ఐడియా ఇప్పటికీ ఉంది. ఇప్పుడున్న ప్రపంచంలో వేల్స్, ఎలిఫెంట్స్ ఆ లెగసీకి దగ్గర. ఇవి కూడా కామ్గా తింటూ తమ పని తామే చూసుకుంటున్నారు. మా కాలనీలో ఉండే కొందరిలా కాదు. ఒక్కసారి తాకితే ఎలా ఉంటుంది? చర్మం రఫ్గా ఉంటుందా లేక రబ్బర్లా? అబ్బా, ఇది చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళు కూడా నోటీస్ చేస్తారా? రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి. Diplodocus, vegetarian giant. Senses, hearing and ground vibration ఎక్కువ. ఏదో దగ్గరలో ఉంది, సౌండ్ వస్తుంది. Movement detected. Risk medium to high. దగ్గరలో ఉన్న పాపులేషన్ ఎవరబ్బా? గూగుల్ మ్యాప్స్కి ట్రాఫిక్ ఐకాన్స్ ఉంటాయి. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ ఐకాన్స్ ఉన్నాయి. ఈ ట్రైకోలుక్ ఫెలోని చూద్దాం. వెజ్ ప్లస్ స్వాగ్ కాంబో అరుదు. జిల్ జిగా. ఇది షార్ట్ రౌటేనా? పెద్దవి అవాయిడ్ చేయి. What is that?
అరెరే, ఇవన్నీ ఎక్సెల్ ప్యాకేజ్లో ఉన్నాయి. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ట్రక్ కావాలి. ఇక్కడ అన్ని ఎక్సెల్ సైజ్. ఇన్సెక్ట్స్ కూడా జిమ్ చేసినట్టు. నేను మాత్రం రెగ్యులర్ సైజ్. ఏమి వాతావరణం రా ఇది. ఫ్రూట్ కూడా బాడీ బిల్డింగ్ బ్యాచ్. లీఫ్ XXL బ్యాచ్. ఇంత పెద్ద పండు. టేస్ట్ కూడా XXL ఉందేమో చూద్దాం. తీయగానే ఉంది ఇది. అచ్చం యాపిల్ ప్లస్ మ్యాంగో కలిపిన టేస్ట్ ఉంది. ఫ్రెష్ బ్యాచ్, ఫ్రిడ్జ్లో కాదు, సన్లైట్లోనే రైప్ అయింది. ఆ సౌండ్ నాదేనా లేక బయట నుంచా? లేదు, నాదైతే ఇంత సౌండ్ రాదు. ఇది ఇంకో చూయింగ్ డిపార్ట్మెంట్. సెర్చ్. ఏదో తింటున్న సౌండ్ వస్తుంది. ఇంత లౌడ్గా నాయిస్ ఉంటే వెజ్ డిపార్ట్మెంట్ అయి ఉండాలి. అయ్యో అయ్యో, ఇది నిజంగా మనం చూసే 3D కంటే మ్యాస్గా ఉందిరా. లైవ్లో ఎలాంటి ల్యాగ్ లేదు. ఇది ట్రైసెరటాప్స్ హకు, వెజ్ డిపార్ట్మెంట్లోనే మ్యాస్ బ్యాచ్. హార్న్, ఫ్రిల్, ఫుల్ సినిమా డిజైన్. పాపం, ఇంకా ఫ్లవర్ అంటే ఫుడ్ అని ఫైల్ లోడింగ్లో ఉంది. అప్గ్రేడ్ అవ్వడానికి ఇంకొంచెం టైం కావాలి. It as vegetarian, behavior as defensive, era as late Cretaceous. వెజ్ అయితే కూడా విలన్ బాడీ డిజైన్ దీంది. ఇంటర్వెల్లో ఎంట్రీ ఇస్తే మ్యాస్ విసల్ హామీ. హే క్యూటీ, ఎంత ముద్దుగా ఉందో. మీ అమ్మ చూసిందంటే ఇంకేం లేదు.